హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్ఎస్ వ్లాగ్స్. హ్యాపీ సండే అందరికీ. సండే వచ్చిందంటే చికెన్ ఉండాలి కదండీ! మా పిల్లలైతే మటన్, ఫిష్ ఏమి తినరండి. ఓన్లీ చికెన్ తింటారు. ఇంకా వాళ్ళ కోసం అయితే సింపుల్‌గా ఇలా ఫస్ట్ కొన్ని పీసెస్ తీసుకొని ఆయిల్‌లో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకొని వాటిని ఒక 10 మినిట్స్ అలా మగ్గిచ్చేసి పిల్లలకైతే ఇచ్చేసానండి. వాళ్ళు ఇలా అయితేనే తింటారు. కొంచెం ఇష్టంగా తింటారు. అందుకే వాళ్ళకి ఫస్ట్ ఇలా చేసిస్తాను. ఇద్దరు కూర్చొని తింటున్నారు. వాళ్ళకెలా ఇష్టమైతే అలా చేసి పెడితేనే వాళ్ళు గూడా తృప్తిగా తింటారని నేను వాళ్ళకి నచ్చినట్టు చేస్తుంటానండి. తర్వాత అదే బాండీలో బిర్యానీ మసాలాలుంటాయి గదండీ! చెక్క, లవంగా వీటన్నింటిని యాడ్ చేసుకోవాలి. అవి కాస్త మగ్గిన తర్వాత అందులోనే ఒక 3, 4 ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వాటిని అలా ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 3 మినిట్స్ అలా మగ్గిస్తే కొంచెం మగ్గిపోయి ఉంటాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అందులోనే చికెన్ యాడ్ చేసేసి ఒక 10 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. తర్వాత ఒక పక్కన మందపాటి పాత్ర తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేశాను. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అవి కొంచెం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. అది కాస్త కొంచెం మగ్గిన తర్వాత అందులోనే ఒక 10 పచ్చిమిర్చీస్ పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత మనం 3, 4 ఆనియన్స్ ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోవాలి. ఇవి కాస్త మగ్గాలి. కొంచెం ఆనియన్ అనేది బ్రౌనిష్ కలర్‌లోకి రావాలి. ఒక పక్క చికెన్ అయితే ఉడికిపోయిందండి. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, చికెన్ మసాలా, ధనియా పౌడర్, పసుపు పొడి అన్నీ స్పైసీస్ అన్నీ యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఆనియన్ కొంచెం మగ్గుతా వస్తుంది. అందులోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసేసుకున్నాను. ఇది బగారా రైస్‌కి కరివేపాకు, కొత్తిమీర ఇవి ఎక్కువ ఉండడం వల్ల కొంచెం టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తర్వాత అందులో ఒక 4 టేబుల్ స్పూన్ అలా కర్డ్ యాడ్ చేసుకోవాలి. బగారా రైస్‌కి కర్డ్ యాడ్ చేసుకుంటే కొంచెం టేస్ట్ బావుంటుంది. అది స్లిమ్‌లో పెట్టి యాడ్ చేసుకోవాలండి కర్డ్ అనేది. హై ఫ్లేమ్‌లో ఉంటే పెరుగు అనేది గడ్డ కట్టేస్తుంది, విరిగిపోతుంది. కొంచెం ఒక 2 మినిట్స్ అలా మగ్గించిన తర్వాత ఒక గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ చికెన్ అయితే కంప్లీట్ అయిపోయిచ్చింది. చూడండి. ఎక్కువ స్పైసీస్ ఏమి వేయలేదు. తర్వాత ఇక్కడ బగారా రైస్‌లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకున్నాను. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇందులో కూడా సాల్ట్ యాడ్ చేసేసాను. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరనైతే యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ బగారా రైస్ కోసం ప్రిపేర్ చేసుకున్నాం కదా! అందులో 1 స్పూన్ బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకొని మూత పెట్టి 2 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత చికెన్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయొచ్చింది. స్మెల్ రాకుండా ఉండడం కోసం చికెన్ మసాలా పౌడర్ 1 స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఎసరైతే మరిగిపోయి వచ్చింది కదా! అందులో రైస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్లిమ్‌లో ఉడికించుకోవాలి. ఇక్కడైతే చికెన్ కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. లాస్ట్‌లో 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకుంటే ఇగ చికెన్ గ్రేవీ అనేది చాలా థిక్‌గా వస్తుంది. స్మెల్ కూడా చాలా బావుంటుంది. టేస్ట్ చాలా బావుంటుంది. అందుకోసం అయితే 2 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. తర్వాత ఇక్కడ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. కొత్తిమీర ఇలా యాడ్ చేసి సిమ్‌లో పెట్టుకుంటున్నాను. తర్వాత ఇక్కడ చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. గార్నిష్ కోసం కొత్తిమీర అలా యాడ్ చేశాను. ఇక్కడ అయితే వడ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ అలసందలు ఉంటాయి కదా! వాటిని 5 అవర్స్ ముందే నానపెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి. దానికోసం ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా! దాన్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని హ్యాండ్ మీద యేసుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఈ అలసంద వడలనేవి. ఈ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలసంద వడ ప్రిపరేషన్ మొత్తం ఒక వీడియో తీసి మెన్షన్ చేస్తాను. తర్వాత ఇలా అయితే వడలన్నీ వేసేసుకుంటున్నాను నేను. చాలా ఈజీ అండి ఈ రెసిపీ ప్రిపేర్ చేయడము. చాలా సింపుల్‌గా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఈవెన్ త్వరగా కూడా కంప్లీట్ అవుతుంది. ఈ రెసిపీ ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. స్కూల్‌కెళ్ళినప్పుడైతే పిల్లలకి ఇలా చేయడం చాలా కష్టమైతుంది. ఎర్లీ మార్నింగ్ ఇలా రెసిపీస్ అన్నీ చేయడం కష్టం. ఇలా హాలిడేస్‌లో అయినా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందుకోసమే నేను హాలిడేస్ ఉన్నప్పుడల్లా ఇలాంటివి రెసిపీస్ అయితే ఇంట్లో చేస్తూ ఉంటాను. మనం ఏం చేసినా పిల్లల కోసమే కదండీ! వాళ్ళకిష్టమైనటువన్నీ ఇలా చేసి పెడుతూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వీటిని ఇలా స్లిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి.
కొంచెం టైం పడుతుంది. కానీ స్లిమ్‌లో పెట్టి ఉడికిస్తే గనుక టేస్ట్ బావుంటాయి. హై ఫ్లేమ్‌లో ఉడికిస్తే కలర్ చేంజ్ అయితాయి, మాడిపోతాయి. కానీ లోపల పచ్చి పచ్చిగా అలానే ఉంటుంది పిండి మొత్తం. అలా గనక తింటే కడుపు నొప్పొస్తుంది పిల్లలకి. ఇక్కడైతే వడ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటో కానీ మిగతా రోజుల కంటే సండేనే ఎక్కువ వర్క్ ఉంటుంది. ఎంత చేసినా పని ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ చూడండి ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వడ ప్రాసెస్ అనేది. మా సైడ్ అయితే కంపల్సరీగా చికెన్‌లోకి అయితే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. బగారా రైస్, చికెన్ అండ్ అలసంద వడ కాంబినేషన్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి చికెన్ గ్రేవీ అయితే చాలా చక్కగా థిక్‌గా ఉంది. తర్వాత ఇక్కడైతే పిల్లలకి లంచ్ పెడుతున్నాను. రైస్ అనేది చాలా పొడి పొడిగా బాగా కుదిరిందండి. రైస్ బగారా రైస్ అయితే చాలా పొడి పొడిగా వచ్చింది. ఇలాంటి రెసిపీస్ చేసినప్పుడు బాస్మతి రైస్‌తో చేయడానికి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా పల్చగా వస్తుంది రైస్ కూడా పొడి పొడిగా. అలా కాకుండా నార్మల్ రైస్‌తో గనుక చేసినట్టయితే 1 గ్లాస్‌కి 2 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. బాస్మతి రైస్‌తో గనుక చేసినట్టయితే 1 గ్లాస్‌కి 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. చాలా పల్చగా వస్తుంది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఇక్కడైతే మా బుజ్జి తల్లి నేను కర్రీ వేస్తా ఉంటే మమ్మీ నాకు లెగ్ పీస్ వేయవా అని అడుగుతుంది. తనకైతే చాలా ఇష్టమండి. చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ కాంబినేషన్ అయితే చాలా ఇష్టము. ఇంకా బాబు అయితే అంత ఎక్కువ లైక్ చేయడండి నాన్ వెజ్. కానీ ఈ మధ్యలో కొంచెం అలా అలవాటు చేశాను. నేనే బలవంతంగా తినిపిస్తున్నాను. తిను ఏం కాదు అని. పిల్లలకు మాత్రమే చేశామండి చికెన్ కర్రీ. మా హస్బెండ్ కూడా లేరు, డ్యూటీకెళ్లారు. అండ్ నేను కూడా నాన్ వెజ్ తినను కాబట్టి వాళ్ళకి మాత్రమే చేశాను ఈరోజు. అలసంద వడలు చేశాను కదా! అవి తినండి అని అడిగితే, "వద్దు మమ్మీ రైస్‌తోనే తింటాము. వడ వద్దు" అన్నారు. ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగానే రైస్‌తోనే పెట్టేశాను. ఇంగ మా హస్బెండ్ వస్తారని చేశాను. వడ, పల్లి చట్నీ కాంబినేషన్ బావుంటుంది. మేమైతే ఇంక చికెన్ తినం కాబట్టి దాంట్లో తినేద్దాం అనుకున్నాము లంచ్‌కి. మా హస్బెండ్ అయితే రాలేదు. ఇంక పిల్లలకైతే పెట్టేశాను. చూడండి చాలా కలర్‌ఫుల్‌గా వచ్చింది. బగారా రైస్, చికెన్ కర్రీ కాంబినేషన్. డైలీ ఇలా చేయడానికైతే కుదరదు. కుదిరినా కూడా వాళ్ళకి అస్సలు టైం ఉండదు. ఎర్లీ మార్నింగ్ ఎళ్ళిపోతారు స్కూల్‌కి. మళ్ళీ ఈవినింగ్ 4:30కొస్తారు. మళ్ళీ హోమ్ వర్క్ అంటారు, ట్యూషన్ అంటారు. వాటితోనే సరిపోయింది. వాళ్ళకిష్టమైనవి తినడానికి కూడా టైం ఉండదు. అందుకే హాలిడేస్‌లో అయినా వాళ్ళకిష్టమైనవి వండి పెడుతుంటాము. ఇలా హాలిడేస్‌లో అయినా వాళ్ళు హ్యాపీగా తింటారు. వాళ్ళకి నచ్చినవి తింటారని ఇలా చేస్తుంటాను. మమ్మీ నువ్వు కూడా తినేసేయి మమ్మీ. డ్యాడీ వచ్చి ఎలాగో రానన్నారు కదా! ఇక్కడికే టైం లేట్ అయిపోయింది. నువ్వు కూడా తినేసేయి అంటున్నారు. సరే అని నేను కూడా లంచ్ పెట్టుకొని తినేస్తున్నాను. నేనైతే నాన్ వెజ్ అస్సలు తినను. నాలాగా ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇక్కడ నేనైతే బగారా రైస్, పల్లీ చట్నీతో అయితే లంచ్ తినేసాను. మేమైతే సండే ఇలా స్పెండ్ చేశాము. మార్నింగ్ నుంచి ఒకటే హడావిడి హడావిడి. మీరెలా సండే స్పెండ్ చేశారో, ఏమేం స్పెషల్స్ చేశారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.